వెల్కమ్ టు అబాకస్ క్లాస్. మనం నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే అబాకస్ గురించి. అబాకస్ బోర్డ్ ఎలా ఉంటుంది, వాటిలోని ఏవేవి పార్ట్స్ ఏంటో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. మన చుట్టూ ఉండే బ్లాక్ని ఫ్రేమ్ అంటారు అనమాట. బ్లాక్ బోర్డ్ని ఫ్రేమ్ అంటారు. ఈచ్ పర్ల్ని మనం వచ్చేసి బీడ్ అంటారు, బీడ్స్ అని అంటారు అనమాట. వీటిని ఈ పూసల్ని మనం బీడ్స్ అంటాం. ఇవి కింద ఉన్నాయి కాబట్టి లోవర్ బీడ్స్, పైన ఉన్న వాటిని అప్పర్ బీడ్స్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ మధ్యలో ఉన్నదాన్ని మనం బార్ అంటాం. బార్కి ఏవైతే టచ్ అవుతాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట, లేకపోతే అవి క్యాలిక్యులేషన్ పార్ట్లోకి రావు. సో ఈ లోవర్ బీడ్స్, అప్పర్ బీడ్స్, ఇది వచ్చేసి బార్. ఏవైతే ఈ బీడ్స్ని అటాచ్ చేయడానికి యూజ్ చేసిన దానిని మనం రాడ్ అంటాం. రాడ్, లోవర్ బీడ్, అప్పర్ బీడ్స్. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుందామంటే 1 to 50 నెంబర్స్ని ఎలా కౌంట్ చేయాలి అబాకస్లో అనే దాని గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ బీడ్స్ అనే వాటిని కిందికి, ఈ పై బీడ్స్ అన్ని పైకి, లోవర్ బీడ్స్ అన్ని కిందికి జరిపి ఉంచాలి. సో 1 కౌంట్ చేయమన్నప్పుడు ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 100 ప్లేస్ కదా. సో 1's ప్లేస్లో ఉన్న ఒక బీడ్ని పైకి అంటే అది 1ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బీడ్ వెళ్ళి మనకి ఈ బార్కి టచ్ అయింది కాబట్టి దీనిని 1 అని ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 5 అన్నప్పుడు ఈ 4 కూడా కిందికి అనేసి ఈ పైన ఉన్న అప్పర్ బీడ్ని కిందకి అనాలన్నమాట. నెక్స్ట్ 6 అన్నప్పుడు కింద బీడ్ని అని 5 + 1 6, 6 + 2 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9. సో మనకి 1's ప్లేస్లో వచ్చేసి మొత్తం 9 నెంబర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10 జరపాల్సి వచ్చినప్పుడు 10's ప్లేస్లో ఉన్న ఒక బీడ్ని మన బార్కి టచ్ అయ్యేలా చేస్తే అది 10ని ఇండికేట్ చేస్తుంది, 10. సో ఈ 1's ప్లేస్లో ఉన్న నెంబర్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో ఉన్నాయి. ఈ 10's ప్లేస్ అనేది మన బార్కి టచ్ అయింది కాబట్టి దాన్ని 10గా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, this is 20. 20. Yes. 21, 22, 23, 24, This is going to be 25. 25. Next 26, 27, 28, 29. Next 30. we have to move the 10's place bead, that becomes 30. Next 31, 32, 33, 34, This is going to be 35. 35. Yes, it's correct. 36, 37, 38, 38, 39, and we are going to make 40. In 10's place we moved the bars into rod side, that becomes 40. So 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. Now we are going to make 50. ఈ 4 బీడ్స్ కిందికి అనేసి ఇది పైన ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది 5th కదా. ఇది 10's ప్లేస్లో ఉంది కాబట్టి 50. 5 × 10 ఈజ్ 50, అంటే ఇది 50 అయిందనమాట. వన్స్ అగైన్ 1, 2, 3, 4, this is became 5, 6, 7, 8, 9, this became 10. ఇలా దీనికి ప్యారలల్గా 1's ప్లేస్లో 11, 12, 13,
14, 15, 15, 16, 17, 18, 19. This became 20, 21, 22, 23, 24 and 25. 26, 27, 28, 29. Again 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. It's 40. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. It's became 50. మనం రేపటి క్లాస్లో 100 వరకు ఎలా కౌంట్ చేయాలో నేర్చుకుందాం. ఈ అబాకస్ వల్ల మనకి చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.